అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకొక గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి 27 మరియు 28 ఈ రెండు శ్లోకాల గురించి ఈరోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. రెండు శ్లోకాలకు కలిపి ఒకే భావం వచ్చింది. ఈ కారణంగా ఈ రెండు శ్లోకాలకు కలిపి చెప్పుకుందాం. 27వ శ్లోకం. స్పర్శాం కృత్వా బహిర్బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ. ఇది 27వ శ్లోకం. 28వ శ్లోకం. ఏతేంద్రియ మనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యస్సదా ముక్త ఏవ సహ. 28వ శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. యతేంద్రియ మనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యస్సదా ముక్త ఏవ సహ. ఇది 28వ శ్లోకం. ఈ 27 మరియు 28వ శ్లోకాల యొక్క భావం. ప్రాపంచిక విషయాలపై ఆలోచించక దృష్టిని భ్రూ మధ్యమందు ఏకాగ్రంగా కేంద్రీకరించి ముక్కున సంచరించే ప్రాణాపానాది వాయువుల్ని సమం చేసి మనోబుద్ధి ఇంద్రియాలను స్వాధీనపరుచుకొని కోరిక, భయం, కోపం మొదలైన వాటిని విడిచిపెట్టి మోక్షాసక్తుడైన జ్ఞాని నిత్యముక్తుడవుతాడు. సో ఇక్కడికి ఒక పెద్ద విషయాన్ని ఎత్తుకొని మన ముందు పెట్టారు. ఏంటి? అన్నిటినీ వదులుతూ రండి అని ఇంతవరకు చెబుతూ వచ్చారు. ఈ వదులుతూ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో మనకు చెబుతున్నారు. దీన్నే ఇప్పుడు ధ్యానం అని చెబుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. ప్రాపంచిక విషయాలపై ఆలోచించక, ఇంకా ఈ అధ్యాయం మొదటి నుంచి మనకు చెబుతున్నదన్నీ కూడా ప్రాపంచిక విషయాల మీద ఉన్న ఆశలను వదలండి, కోరికలను వదలండి, మనశ్చాంచల్యాన్ని వదలండి, ప్రశాంతంగా ఉండండి, భ్రమలకు లోను కావద్దు, ఇలా అన్ని విషయాలను ప్రాపంచిక విషయాల నుంచి మనల్ని స్థిమితం చేసే వైపుగా, స్థిరం చేసే వైపుగా మన మనస్సును మనం గమనించుకునే విధంగా చెబుతూ వచ్చారు. ఇంకా ఇలా స్థిమితత్వానికి వచ్చిన తర్వాత దృష్టిని భ్రూమధ్యమందేకాగ్రంగా కేంద్రీకరించి, భ్రూమధ్యమందు అంటే రెండు కన్నుల మధ్య భాగం, ఎక్కడైతే మనం నుదుటున కుంకుమ లేదా సింధూరం ధరిస్తామో ఆ ప్రాంతం, అంటే మనకు మొత్తం మొహానికి కేంద్ర స్థానం ఏది అంటే ఖచ్చితంగా ఈ స్థానం వస్తుంది. కనులు, ముక్కు, తలలో నుంచి వచ్చే నాడులు అన్నీ కూడా మనకు ఇక్కడ యోగా మరియు ధ్యానం చేసే భాషలో ఈ రెండు కనుల మధ్య భాగాన్ని, రెండు కను రెప్పల మధ్య భాగాన్ని సుషుమ్న అంటారు. అంటే ఇక్కడ అన్ని వైపుల నుంచి వచ్చే నరాలన్నీ కూడా అక్కడ కలుస్తాయి. సో అక్కడ మనం కేంద్రీకరించి దృష్టిని మరియు శ్వాస పీల్చి వదలడాన్ని, ముఖ్యంగా మన ఆలోచనలను, దృష్టిని రెండు కనుల మధ్య భాగంలో కేంద్రీకరించి ముక్కున సంచరించే ప్రాణ ఆపానాది వాయువుల్ని, ప్రాణ ఆపాన, ప్రాణ అంటే పీల్చే వాయువు, ఆపాన అంటే వదిలే వాయువు, ఈ రెండు వాయువుల్ని సమం చేసి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్పితే ఈ విషయం మనకు అర్థం కాదు. ఇది యోగ సాధనలో ప్రారంభ స్థితి, ధ్యానం చేయడంలో ప్రారంభ స్థితి. శ్వాస పీల్చి వదిలే ఆ వాయువు యొక్క గమన వేగం, వేగంతో మనం శ్వాస పీలుస్తామో అంతే వేగంతో వదులుతున్నామా లేదా అని చూస్తే శ్వాస పీల్చడం చాలా వేగంగా పీలుస్తాము, వదలడాన్ని అంతకంటే వేగంగా వదిలేస్తాం. ఒకవేళ నిదానంగా శ్వాస పీల్చుకున్నా కూడా కానీ, అంటే గుండెల నిండా శ్వాస పీల్చి అంటారు కదా, ఇలా నిదానంగా శ్వాసను లోపల పీల్చుకున్నా కూడా వితిన్ సెకండ్స్లో దాన్ని అత్యంత వేగంగా బయట వదిలేసే ప్రయత్నం చేస్తాం. నిదానంగా శ్వాస పీల్చి వేగంగా శ్వాస వదలడం వల్ల ఏమవుతుందంటే మనకు లంగ్స్ వీక్ అవుతాయి, మన ఆధీనంలో మనం ఉండము, మన ఆలోచనలు మన ఆధీనంలో ఉండవు. చాలా విషయాలు ఎందుకు, మనిషి యొక్క సమస్త ఆలోచన స్థితి మొత్తమే మన శ్వాసలోనే కేంద్రీకృతమై ఉంది. ఈ విషయం మనం తెలియకుండా అనవసరంగా ఆవేశపడతాం. మన ఆవేశానికి కూడా మళ్ళీ కారణం మన శ్వాసే. భగవద్గీత శ్లోకాలు చెబుతున్న మిగతా ఎవరు ఏ విధంగా చెబుతున్నారో నాకు తెలియదు, కానీ మన ఛానల్కి సంబంధించినంత వరకు ఫలప్రదంలో వచ్చే భగవద్గీత శ్లోకాల్లో ఎక్కువగా నేను శ్వాసను బేస్ చేసుకొని చెబుతూ ఉంటాను. మన వ్యక్తిగత ఆలోచనలను, అలవాట్లను మనం శ్వాస పీల్చి వదిలే వేగాన్ని, శ్వాస పీల్చి వదిలే విధానాన్ని అవసరం వచ్చిన ప్రతిసారి ఉపయోగించి ఇక్కడ నేను చెబుతూనే ఉంటాను. కారణం ఏంటంటే ఒక్కసారి మనకు మన శ్వాస మీద నియంత్రణ వస్తే
ఇంకా సామాన్యంగా మన అదుపులో నుంచి మనం బయట వెళ్ళడం ఉండదు, అదుపు తప్పి ప్రవర్తించడం ఉండదు. ఎవరైనా ఒకరిని దూషించవలసి వచ్చినా, నిందించవలసి వచ్చినా, ఇతరుల మీద మనకు కోపం వచ్చినా కూడా మాట చాలా జాగ్రత్తగా వస్తుంది. ఈ కారణంగా మన శ్వాసను మనం అదుపులో ఉంచుకోవాలి. ఈ అదుపులో ఎలా ఉంచుకోవాలి అంటే శ్వాస పీల్చే వేగము, వదిలే వేగము కూడా సమానంగా ఉండాలి. అలాగని చెప్పి వేగంగా పీల్చి వేగంగా వదలకూడదు. స్థిమితంగా ప్రశాంతంగా శ్వాస పీల్చి అంతే ప్రశాంతంగా శ్వాస వదలాల్సి ఉంటుంది. ఇప్పుడు 4 సెకండ్ల పాటు మనం శ్వాసను పీల్చినాము అంటే అదే 4 సెకండ్ల పాటు శ్వాసను వదలాలి. మొదట్లో కొంత కష్టం అవుతుంది. శ్వాస పీల్చడాన్ని నిదానంగా పీలుస్తాం, కానీ వదలడం అనేది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఉన్నట్టు వదిలితే కానీ కొంతమందికి ఊపిరి ఆడదు. మెల్లగా ప్రయత్నం చేస్తే, మెల్లగా సాధన చేస్తూ వస్తే నిదానంగా మన శ్వాస మన ఆధీనంలోకి, అదుపులోకి వస్తుంది. ఒక్కసారి శ్వాస మన ఆధీనంలోకి వచ్చింది అంటే ఇంకా చిన్న చిన్న విషయాలకు భయపడడం, కంగారు పడడం, ఆందోళన చెందడం, చిన్న చిన్న అనారోగ్యాలు రావడం, చిన్న చిన్న అనారోగ్యాలకు మనం కుంగిపోవడం, ఇవి ఏవి ఉండదు. చాలా ప్రశాంతంగా సాధారణంగా ఉంటాం. అనవసరమైన ఉద్రేకాలకు, ఉద్రిక్తతలకు లోను కావడం ఉండదు. మనసు స్థిమితంగా ఉంటుంది. సో ఇది యోగ సాధన చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఇది ప్రారంభ విషయంగా ఉంటుంది, మొదటి అడుగుగా ఉంటుంది. మనోబుద్ధి ఇంద్రియాలను స్వాధీనపరచుకొని మనకు శ్వాస ఆధీనంలోకి వచ్చే కొద్దీ సహజంగానే మనం కొత్త ప్రయత్నం దానికోసం ఏది చేయవలసిన అవసరం లేకుండానే మనసు, బుద్ధి, ఇంద్రియాలు మన స్వాధీనంలోకి వస్తాయి. అందుకే శ్వాసను సమం చేసి అన్నారు. శ్వాసను సమం చేయడం అలవాటు చేసుకునే క్రమంలోనే మనకు మనసు, బుద్ధి, ఇంద్రియాలు కూడా మన ఆధీనంలోకి, స్వాధీనంలోకి వచ్చేస్తాయి. ఇంద్రియాలన్నింటినీ స్వాధీనపరచుకున్న తర్వాత కోరిక, భయం, కోపం ఇవన్నీ వదిలిపెట్టి అన్నారు, విడిచిపెట్టి అన్నారు. ఇవి మనం విడవలసిన అవసరం లేదు. మనసు స్థిమితపడే కొద్దీ ఇవి మన దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళిపోతాయి. ఇది నేను స్వయంగా చేసిన సాధనే. ఇది మెల్లగా అలవాటు చేసుకుంటూ వచ్చే కొద్దీ మనలో ఉన్న బలహీనతలు మనల్ని ఆపడం, ఇబ్బంది పెట్టడం ఉండదు. అవే మన నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. ఎలాగైతే మనం గత 2 శ్లోకాల ముందర చెప్పుకున్నాం, సూర్యరశ్మి ప్రకాశం మొదలయ్యే ముందర వరకే చీకట్లుంటాయి. సూర్యకిరణాలు పడడం ప్రారంభమైన తర్వాత మనమే వెతికినా కూడా చీకటి కనిపించదు అనే విషయాన్ని మనం ఎలా చెప్పుకున్నాము, అదేవిధంగా ఒక్కసారి ఈ సాధన అనేది మనకు అలవడింది, ఈ సాధనలో మనం ఒక స్థిమితమైన స్థితికి చేరుకున్నాము అంటే అనవసర భయాలు, అనవసర కోరికలు, అనవసర బలహీనతలు మన దరిదాపుల్లో ఉండవు. నిజంగానే చెబుతున్నాను, ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే చెబుతున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ విషయాలు మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే నేను భగవద్గీత శ్లోకాలను ఒక దీక్షగా తీసుకొని చేస్తున్నాను. అన్ని విషయాలను అంటే మనం పాటించగలిగిన నియమిత కర్మలను పాటిస్తూ నేను ఇక్కడ భగవద్గీత శ్లోకాలను పట్టుపట్టి చెప్పడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, యోగ సాధన అలవాటు చేసుకుంటే, భగవద్గీతను అర్థం చేసుకుంటూ భగవద్గీతలో చెప్పిన విషయాన్ని సాధనగా అలవాటు చేసుకోవడం ప్రారంభమిస్తే ఎంత కఠినమైన జీవితమైనా సరే, మనల్ని ముళ్ళ మీద నడుస్తున్నా సరే ఆ ముళ్ళు గుచ్చుకుంటున్న యొక్క నొప్పి మనల్ని బాధించకుండా ముందుకు తీసుకెళ్ళిపోతుంది. కష్టం రాదని కాదు, వచ్చిన కష్టాన్ని కూడా చాలా తేలిగ్గా దాటి వెళ్ళిపోగలిగిన మనస్థితి మనకు భగవద్గీత నేర్పిస్తుంది, అలవాటు చేస్తుంది. కష్టాన్ని కష్టంగా చూడకుండా అది కూడా ఒక పరీక్షగా చూడగలిగిన మనస్థితిని మనకు భగవద్గీత అలవరుస్తుంది. ఈ కారణంగానే భగవద్గీత శ్లోకాలు నేను ఇంత తీక్షణంగా, ఇంత దీక్షగా పట్టుపట్టి అంటే మనం పాటించగలిగిన నియమాలు పాటిస్తూ ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయాలను మినహాయించి వేరే ఏ విషయాలను నేను ఇన్వాల్వ్ చేయాలని కూడా అనుకోవట్లేదు. చెప్పుకోవచ్చు, వాళ్ళు ఎలా వెళ్ళారు, వీళ్ళు ఇలా వెళ్ళారు, ఎవరో ఎక్కడో వెళ్తున్నారు, ఎక్కడో ఏదో చేస్తున్నారు, మనకు అసలు అవసరం లేదు. ఇవన్నీ మనల్ని మనం మార్చుకోవడం మనకి ఇంపార్టెంట్. కానీ దేశంలో ఎవరెవరో ఎక్కడెక్కడో పోతే మనకేంటి సంబంధం? మనం మార్చలేనప్పుడు ఇతరుల గురించి మాట్లాడుకోవడం ఎందుకు? మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటి? పని చేస్తే ఉపయోగం ఉండాలి, ఒక విషయం చెబితే ఉపయోగం ఉండాలి, ఒక విషయం ఆచరిస్తే ప్రయోజనం ఉండాలి. అందువల్ల ఇతరుల గురించి, మనకు సంబంధం లేని ఇతర ఏ విషయాల గురించి కూడా నేను ఇక్కడ భగవద్గీత శ్లోకాల్లో చెప్పడం లేదు. ఎంతసేపటికి మనల్ని మనం ఎలా సరిదిద్దుకోవచ్చు అనే ఒక్క విషయాన్ని మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని మాత్రమే చెప్పారు. అర్జునుడిని స్థిమితపరచడానికి, అన్ని విధాలా సిద్ధం చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ చేసిన ప్రయత్నమే భగవద్గీత అయితే, మనల్ని మనం అర్జునుడిగా ఊహించుకుంటూ
మనల్ని మనం సరిచేసుకోవడానికి ఉపయోగించుకోవాల్సిన అత్యద్భుతమైన ఆయుధం, యంత్రం, మంత్రం, తంత్రం కూడా భగవద్గీతగా ఉండాలి. అంటే భగవద్గీత చదువుతున్నాము, వింటున్నామంటే మనల్ని మనం సరిదిద్దుకోవాలే కానీ ప్రపంచాన్ని సరిదిద్దే బాధ్యత మన నెత్తిన ఎవరూ పెట్టలేదు. మనం ఒక ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని బాగు చేసే పని చేసుకోవాలి. ఒక ప్రధానమంత్రి అయితే దేశాన్ని బాగు చేసే పని చూసుకోవాలి. మనం కేవలం గృహస్థలం. మన గృహాన్ని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం మన శక్తి మేరకు బాగు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. దానికి మించి దాని తర్వాత మనకు సంబంధం లేని విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ కారణంతోనే నేను మనకు సంబంధం లేని ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా సంబంధం లేని ఏ ఇతర విషయాల గురించి కానీ, సినిమాల గురించి కానీ, ఎవరెవరో గురించి కానీ నేను మాట్లాడడం ఇక్కడ చెప్పడం కూడా లేదు. కోరిక, భయం, కోపం మొదలైన వాటిని అన్నిటిని విడిచిపెట్టి, ఇందాక మనం చెప్పుకున్నాం, మనం విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. మనం ధ్యానంలో ఒక స్థాయికి చేరుకుంటే అవే మన నుంచి వెళ్ళిపోతాయి. మోక్షాసక్తుడైన జ్ఞాని నిత్యముక్తుడవుతాడు. ఇవన్నీ విడిచిపెట్టేసేసి మనం మోక్షం గురించి ఎదురు చూస్తూ ఉంటే, మోక్షం వైపు ప్రయత్నం చేస్తూ ఈ ధ్యానాన్ని, ఈ యోగ సాధనను నిరంతరం సాధన చేస్తూ ఉంటే మోక్షం వచ్చే వరకు కూడా మనం ఇవన్నీ పడుతూ ఎదురు చూడవలసిన అవసరం లేదు. నిత్యముక్తుడు అవుతాడు. ప్రతిరోజు ప్రశాంతంగానే ఉంటాడు. ఏ చింతలు దరిదాపుల్లోకి కూడా రాకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాడు. సమస్యల్లోనే ఉన్న ఆ సమస్యలను సమస్యలుగా కాకుండా అది కూడా ఒక రకమైన సాధన కింద చూడగలిగినంత స్థిరమైన, స్థిమితమైన మనస్థితి ఈ యోగ సాధకుడికి వచ్చేస్తుంది. ఇది అంతర్గతంగా, మానసికంగా సాధన చేసే ప్రయత్నం అయితే చెయ్యండి. ఇక్కడ మనకు ధ్యానం ఎలా చెయ్యాలి, యోగ సాధనలో మొదటి అడుగు ఎలా ప్రారంభం చెయ్యాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. వారు చెప్పిన విధంగానే దృష్టిని భ్రూమధ్యమందు ఏకాగ్రంగా నిలిపి, అంటే మనసును, ఆలోచనలు మొత్తాన్ని రెండు కనుబొమ్మల మధ్యలో ఏకాగ్రతగా నిలిపి, మొట్టమొదట మనం చేయవలసిన పని శ్వాస పీల్చే వేగం, వదిలే వేగం గమనించుకుంటూ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం. ఇది ప్రారంభ సూచన. దీన్ని మళ్ళీ ఇది బాగా అలవాటు పడి స్థిమితపడిన తర్వాత ఏం చేయాలి ఎవరికి వారికే తెలుస్తుంది. వ్యక్తి యొక్క మనస్థితి, ఆలోచన, ఎదురుచూపులు, కోరికలు, జీవన విధానం, తన జాతకం, వీటిని అన్నిటిని అనుసరించి ప్రతి వ్యక్తికి ఈ యోగ సాధన విధానంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. మనం చేసే ఈ యోగ సాధన ఒక స్థితి దాటిన తర్వాత, అంటే మొదటి తరగతి పాస్ అయ్యి రెండవ తరగతిలోకి వెళ్ళే క్రమంలో మన అంతరాత్మతో కనెక్ట్ అయ్యి యోగ సాధన చేస్తున్నాం కాబట్టి, ఆత్మజ్ఞానంతో మిళితమై చేస్తున్నాం కాబట్టి, తర్వాత అడుగు మనకు ఏదో ఒక రూపంలో మనం చేస్తున్న సాధన కావచ్చు, మనం నమ్మిన భగవంతుడు కావచ్చు, లేదా ఏదో ఒక సంకేతంతో ప్రకృతి కావచ్చు, మనం తర్వాత ఏ రకమైన అడుగు వేయాలని తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాయి. మనం ఈ సాధన చేస్తూ ఆ సమయంలో మనకు వితిన్ సెకండ్లో ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చి వెళ్ళిపోతుంది. అందుకే భ్రూమధ్యమందు ఏకాగ్రంగా నిలపండి అని చెబుతున్నారు. ఆ వితిన్ సెకండ్లో మనకు కరెక్ట్గా ఈ స్థానంలో ఏదైనా ఒక సంకేతం వచ్చి వెళ్తుంది. మనం ఆలోచించడం కాదు, మనం కేవలం సాధన చేస్తున్న క్రమంలోనే ఏదైనా ఒక దేవతా స్వరూపం కానీ, లేదా ఏదైనా ఒక యజ్ఞ స్వరూపం కానీ, లేదా ఏదైనా ఒక ప్రకృతి స్వరూపం కానీ మనకు ఈ భూమధ్యమం అనే స్థానంలో ఒక్క సెకండ్లో అలా కనిపించి మాయమవుతుంది. ఇలా కనిపించి మాయమైన సమయానికి మనం ఏదో ఒక స్థాయికి వెళ్ళాము అని అర్థం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం మళ్ళీ ఇదే విధానంలోనే సాధన చేస్తూ వెళ్తే దాని తర్వాత మళ్ళీ ఇంకోటి కనిపిస్తుంది. ఇలా కనిపించగా కొన్ని స్టేజెస్ దాటి, కొన్ని స్థాయిలు దాటి, కొన్ని స్థితులు దాటి ముందరకు వెళ్ళిన తర్వాత మనం తర్వాత ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయవచ్చా చేయకూడదా అనేది మనకు ప్రకృతే ఏదో ఒక రూపంలో చెప్పడం ప్రయత్నం చేస్తుంది. మనకు ప్రకృతి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేంత వరకు మనం ఇదే విధానంలోనే సాధన చేసుకుంటూ ఉండాలి. సో మనం దేనికి ఎలిజిబుల్ అవుతాము అంటే ఈ సాధన క్రమంలో మనం ఒక స్థితికి చేరి ఏ రంగం వైపు, ఏ విధానం వైపు మనం ఎలిజిబుల్ అవుతామో అప్పుడు ప్రకృతి మనల్ని ఆ విధానంలోకి తనకు తానుగా తీసుకుంటుంది. ప్రాథమిక స్థాయిలో సాధన అనేది ప్రతి ఒక్కరూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం ఒక స్థితికి వెళ్ళి ఏదైనా ఒకదానికి ఎలిజిబుల్ అయిన తర్వాత, ఏదైనా ఒక సిద్ధి పొంది ఆ సిద్ధికి మనం అర్హత సాధించిన తర్వాత ప్రకృతే మనల్ని ఆ కార్యం కోసం ఎంచుకొని తీసుకుంటుంది. ఇది నాకు అర్థమైన భగవద్గీత, నా సాధన క్రమంలో నాకు అర్థమైన విషయం ఇది. ఇంతవరకు అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతాను.
ఆ తర్వాత ఎవరి సాధనను అనుసరించి భగవంతుడు వారికి కొన్ని బాధ్యతలను అయితే అప్పగిస్తారు. ఆ బాధ్యతను అనుసరించే క్రమంలో, పాటించే క్రమంలో మన ప్రవర్తన, ధర్మ ప్రవృత్తి, ఆ బాధ్యతను అనుసరించే క్రమంలో మనం ఎంత నియమబద్ధంగా, ధర్మబద్ధంగా అడుగులు ముందుకు వేస్తున్నామనే దాన్ని బట్టి మన సాధనని ఎటువైపు మళ్లించాలని ప్రకృతి లేదా భగవంతుడే నిర్ణయిస్తాడు. కాబట్టి ఎవరికైనా ఆసక్తి ఉంటే యోగ సాధన ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా దృష్టిని భ్రూమధ్యమందు ఏకాగ్రంగా నిలిపి శ్వాస పీల్చుకొని వదిలే విధానాన్ని సమం చేస్తూ ప్రాక్టీస్ అయితే ప్రారంభం చేసుకోవచ్చు. ఇది ఇమ్మీడియట్గా కాదు, మనకు కొన్ని సంవత్సరాల సాధన క్రమం అయితే ఉంటుంది. సాధన చేయగా అలబడగా మన బలహీనతలు వెళ్ళిపోతూ మనకు తెలియకుండానే మనలో కొన్ని బలాలు, సిద్ధులు వస్తాయి. బట్ ఒక రోజుతో అయితే జరగదు. కనీసం ఒక 5-6 సంవత్సరాల సాధన అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. మనకు సమయం ఉన్న సమయంలోనే చెయ్యొచ్చు. రోజుకు కొంత సమయం, ఒక 10 నిమిషాలు, అరగంటతో ప్రారంభం చేసుకోవచ్చు. మనకు ప్రశాంతంగా ఉన్న సమయాన్ని మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. తెల్లవారుజామున చేస్తే చాలా మంచిదని చాలామంది చెబుతూ ఉంటారు. కొందరికి ఆ తెల్లవారుజామున కుదరకపోవచ్చు. కాబట్టి ఇంట్లో పనులు పూర్తయిన తర్వాత ఉదయం 10-10:30కు ఇలా కూడా మనం కూర్చొని చేసుకోవచ్చు. నేనైతే ప్రత్యేకంగా ఏ సమయాన్ని తీసుకోలేదండి. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడే చేస్తూ వచ్చాను. మళ్ళీ మాట్లాడితే నేను వంట చేస్తూ కూడా మెడిటేషన్ చేసే అలవాటు ఉంటుంది నాకు. నా పనులు చేసుకుంటూ కూడా మెడిటేషన్ చేసే అలవాటు ఉంటుంది. అంత డీప్గా ఇన్వాల్వ్ అయిపోయాను అందులోకి. ఈ తర్వాత కొంత పాపగ్రహాల దశాభుక్తి జరుగుతున్న సమయంలో నేను కాస్త మెడిటేషన్ పూర్తిగా చేయలేకపోయాను కానివ్వండి. బట్ నేను నిలదొక్కుకోగలిగాను అంటే నేను చేసిన మెడిటేషన్ ద్వారా చేసిన సాధనే నన్ను నిలబెట్టగలిగింది. మేషలగ్నం నాది, 6వ ఇంటి అధిపతి లగ్నంలోనే ఉంటున్నారు. అండ్ దశమాధిపతి శని కూడా సప్తమంలోనే ఉంటున్నారు. శని బుధులు ఎదురెదురుగా ఉంటూ శని దశ మొత్తం ఇబ్బందులు పూర్తయినా కూడా బుధ దశ బుధభుక్తిలో ఆరోగ్యపరమైన చిన్నపాటి సమస్యలు అయితే నేను ఎదుర్కొన్న మాట వాస్తవమే, కానీ హాస్పిటల్కి అయితే వెళ్ళి అడ్మిట్ కావాల్సిన పరిస్థితి అయితే తెచ్చుకోలేదు. ఇంకా 6వ ఇంటి అధిపతి దశాభుక్తులు జరిగే క్రమంలో ఇంకా వైద్యం తీసుకోకుండా ఉండడం కుదరని పని కాబట్టి దంత సంబంధ సమస్యల కోసం మాత్రమే నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను. ఆ ఒక్క సమస్యకి మినహాయించి వేరే ఏ రకమైన వైద్య అవసరాలను నేను అలోపతి మెడిసిన్స్ వైపు వెళ్ళలేదు. మ్యాక్సిమం ధ్యానం చేసే ప్రక్రియతోనే నేను నా శరీరం మొత్తాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. కొంతలో కొంత నాకు ఆయుర్వేదం మీద అవగాహన ఉంది కాబట్టి సొంత వైద్యం అనేది ఎక్కువగా నేను ఆయుర్వేద విధానంలో గృహ వైద్యమే ఎక్కువగా చేసుకుంటూ వచ్చాను. కరోనా సమయంలో కూడా కానీ మేము ఈ హాస్పిటల్స్కి వెళ్ళడం, మెడిసిన్స్ తీసుకోవడం ఏది చెయ్యలేదు. అప్పుడు కూడా నేను ఇంట్లో వైద్యాన్ని చేసుకున్నాను. ముఖ్యంగా కరోనా సమయంలోనే నాకు బుధ దశలో బుధభుక్తి ప్రారంభమైంది. నాకు ఏ రోజు భయం అని కానీ ఏదైనా ఇబ్బంది అవుతాదేమో అనే ఆలోచన కూడా రాలేదు. కాస్త మానసికంగా అయితే ఇబ్బంది పడ్డాను. నరాల సమస్య అంటే కాస్త ఆలోచనలు సహకరించక చాలా ఇబ్బంది అయితే పడ్డాను. కానీ ఈ హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ, అడ్మిట్ కావడం కానీ, వైద్యం తీసుకోవడం కానీ ఏది చెయ్యలేదు. కారణం ఏంటి అంటే నేను ఈ మెడిటేషన్ అనేదాన్ని బాగా అలవాటు చేసుకునేసిన కారణంగా ఈ బుధదశ బుధభుక్తిలో స్థిమితంగా కూర్చొని మెడిటేషన్ అయితే చేయలేకపోయాను కానివ్వండి. బట్ అంతకుముందు నేను చేసిన సాధన ఏదైతే ఉందో ఇది నాకు ఈ బుధదశ బుధభుక్తి సమయంలో చాలా సహకరించింది. ఈ విషయం అయితే నాకు అర్థమవుతూ వస్తుంది. దీంతోపాటు నేను తినకూడని ఆహార పదార్థాలన్నింటినీ కూడా వదులుకుంటూ వచ్చేసాను. సో నాకు చాలా వరకు ఈ మెడిటేషన్ చేయడం అనేది ఆరోగ్యపరమైన విషయంలో కావచ్చు, ఆలోచనల విషయంలో కావచ్చు, నన్ను ఇబ్బందులకు గురి కానికుండా స్థిమితంగా ఉండే విధంగా చేసిందని నేనైతే నమ్ముతున్నాను. ఇది అండి 27 మరియు 28 శ్లోకాల యొక్క భావం. చాలా ఎక్కువ సమయం అయితే చెప్పుకున్నాం, బట్ తప్పదు. ఎందుకంటే మనకు సమయం సందర్భం వచ్చినప్పుడే ఒక విషయం గురించి వివరంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ సమయం దాటింది అంటే ఈ శ్లోకాలు దాటేసి మళ్ళీ ఈ విషయాల గురించి మనకు చెప్పుకునే అవకాశం లభించకపోవచ్చు. మళ్ళీ రేపు అనుకున్నా కూడా ఈ శ్లోకం అక్కడ రాదు, అక్కడ చెప్పినా కూడా మనకు సంబంధం లేని విషయం గురించి మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి నేను కొంత ఈ విధానంలో ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి నా స్వీయ అనుభవాలను కూడా ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేశాను. ఓకే అండి, ఇంకొక ఇటువంటి అత్యద్భుతమైన విలువైన శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.